తెలంగాణలో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బలు తగులుతున్న వేళ పార్టీ భవిష్యత్తుపై ఫోకస్ పెట్టారు అధినేత కేసీఆర్. ఉగాది పండుగ తర్వాత లోక్సభ ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారని సమాచారం. గులాబీ శ్రేణుల్లో ధైర్యం నింపి గెలవాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లా కాకుండా ఈసారి భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొనాలని నిర్ణయించారు. తద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తున్నారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం ఉండేలా పార్టీ శ్రేణులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో పాటు అన్ని పార్టీలకు ప్రధానంగా ఏంటంటే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు నిలుపుకోవాలనే యోచనలో ప్రతి పార్టీ ఉంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల మాజీ మేయర్ బొంత్ రామ్మోహన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే దానితో పాటు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్ ని కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలో దించుతున్నారు. ఈ ప్రధాన అంశం ఏంటంటే ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్ రెండు కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నవి జిహెచ్ఎంసీలో ఎట్టి పరిస్థితులలో పట్టు కోల్పోకూడదు అనే ప్రధాన ఉద్దేశము. దానిలో భాగంగానే ఒక ఫెమిలియర్ క్యాండిడేట్ ని తీసుకొచ్చి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి నిలబెట్టాలన్న ఆలోచనలో భాగంగానే దానం నాగేందర్ కి కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ఖరారు చేసింది కాంగ్రెస్. అయితే గడిచిన కొద్దేళ్లుగా ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా గ్రాడ్యువల్ గా ఓట్ బ్యాంక్ జిహెచ్ఎంసీలో పెంచుకోవడంతో ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీలోనే ప్రధానంగా అధికారిక పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఓటర్లు అందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నప్పటికీ అర్బన్ పీపుల్ అందరూ కూడా హైదరాబాద్ లో కూడా చూసుకుంటే మనము బీఆర్ఎస్ కే అత్యధికంగా సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీలో ఎట్టి పరిస్థితులను పట్టు అనేది తమ ఉనికి ఉండాలనేది కూడా ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు సికింద్రాబాద్ నుండి బీఆర్ఎస్ తరఫున పద్మారావు గౌడ్ ని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. అయితే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకనప్పుడు 2001 ఆ టైంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు అసలు గ్రేటర్ హైదరాబాద్ లో కంటెస్ట్ చేయడానికి అసలు అభ్యర్థులే లేకపోవడం అప్పట్లో టీఆర్ఎస్ కి కాస్త కలవరపరిచే అంశంగా మారింది. కానీ అప్పటికే ఇటు సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఏరియాలో ఒక మంచి పబ్లిక్ రిలేషన్ గల వ్యక్తిగా, ఒక మంచి నాయకుడిగా పేరున్న పద్మారావు గౌడ్ ని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి అనంతరం ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి తర్వాత రాష్ట్ర ఆవిర్భవించాక ఆయనకి మొదటిసారిగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా, అనంతరం డిప్యూటీ స్పీకర్ గా ఇలా ఉన్నత పదవులు కేసీఆర్ పద్మారావు గౌడ్ కి ఇవ్వడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం తెలిసిందే. కాకపోతే ఆయనకి మొదటి నుంచి కూడా కేసీఆర్ కి ఒక నమ్మిన బంటుగా పేరుంది. పద్మారావు గౌడ్ కి ఎలాంటి ఇష్యూ ఉన్నా, ప్రధానంగా హైదరాబాద్ పరిధిలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా పద్మారావు గౌడ్ ఉన్నాడు. పద్మారావు గౌడ్ ఏ ప్రాబ్లం ఉన్నా సార్ట్అవుట్ చేస్తాడనే ఒక నమ్మకం అనేది కేసీఆర్ దగ్గర ఆయన గెలుచుకున్నారని ఆయన సన్నిహితులు తరచుగా చెప్తా ఉంటారు. దీంతో పాటు కేటీఆర్ కూడా పలు వేదికలలో పైన కూడా హాస్య అంటే ఇలా కామెడీగా ఆయనని పద్మారావు గౌడ్ ని కొనియాడుతూ పజ్జన్న కాక రాత్రి పాన్ వేసుకున్నాడంటే రాత్రి 2-3 వరకు స్ట్రీట్స్ లో తిరుగుతూ అందరినీ పలకరిస్తూ ఉంటాడు. మా చిచ్చ ఉన్నన్ని రోజులు మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సికింద్రాబాద్ ఏరియాలో అని కూడా పలుమార్లు కేటీఆర్ పలు సందర్భాల్లో కూడా పద్మారావు గౌడ్ ని మెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతము ఇప్పుడు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే 13 నియోజకవర్గాల్లో ముఖ్యంగా ప్రధానంగా 3 పొలిటికల్ పార్టీలు తమ స్ట్రాటజీస్, క్యాంపెయినింగ్ ఎలా చేయాలనేది కూడా ప్రధానంగా కూడా ఆలోచిస్తున్నాయి. దానిలో భాగంగా దాదాపు అభ్యర్థుల ఖరారు అన్ని పార్టీలు అయిపోయినాయి. కాంగ్రెస్ ఒక 4th లిస్ట్ రావాల్సి ఉంది. అయితే ఏప్రిల్ 9వ తేదీన తర్వాత అన్ని పొలిటికల్ పార్టీలు భారీ స్థాయిలో కూడా ప్రచారం మొదలు పెట్టనున్నారని కూడా ప్రధానంగా ఒక ప్రచారం జరుగుతోంది. గతంలో భారీ బహిరంగ సమావేశాలకే ప్రాధాన్యం ఇచ్చిన ఇటు కేసీఆర్ కూడా గతంలో భారీ బహిరంగ సమావేశాలకే ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్ ఈసారి వాటితో పాటు రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగ్లలో ఎక్కువ పాల్గొనాలని కూడా
నిర్ణయించారనేది ఒక ప్రచారంలో నడుస్తోంది. తద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని కూడా ఆయన భావిస్తున్నారు. అయితే ఈసారి మాత్రము మొత్తం 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ లో కేసీఆర్ ప్రచారం ఉండేలా కూడా ఇటు పార్టీ శ్రేణులు అటు కార్యకర్తలు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. అయితే 13 ఇప్పటికీ దాదాపు 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. మరో 3 స్థానాల్లో దానిలో ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఒకటి పెండింగ్ లో ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నల్గొండ నుంచి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డిని భువనగిరి నుంచి క్యామ మల్లేష్ను అభ్యర్థులుగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హైదరాబాద్ స్థానానికి మాత్రమే అభ్యర్థి ఎంపిక మిగిలింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నూతి శ్రీకాంత్ ను హైదరాబాద్ అభ్యర్థిగా పార్టీ పెద్దలు దాదాపు ఖరారు చేసినప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే సికింద్రాబాద్ లో అయితే మనం ముందుగా అనుకున్నట్టు కేసీఆర్ కి మొదటి నుంచి నమ్మిన బంటు పూర్తి విధేయుడిగా పేరు. దాంతో పాటు స్థానికంగా కూడా ఆయనకి గడిచిన 40 ఏళ్లుగా ఒక మంచి పేరుంది. ఆయన ఒక నానుడి కూడా ఉంది. ఆయన సెక్యూరిటీని కూడా ఆయనకి ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీని కూడా కాదనుకొని ప్రజలతోని ఒక ఆర్డినరీ మ్యాన్ గా ప్రజల్లో వెళ్లి తిరుగుతారని, అందరినీ రిలేషన్ తో అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, అల్లుడు అని చెప్పి ఇలా రిలేషన్ పెట్టి పిలుస్తూ ప్రజలందరితోని నిత్యం మమేకమై ఉంటారనేది కూడా అర్ధరాత్రి 2-3 వరకు కూడా తన ఇంటి వద్ద, అక్కడ ప్రధానంగా సికింద్రాబాద్ లో మోండా మార్కెట్ దగ్గర తన ఇంటి వద్ద ఎలాంటి ప్రాబ్లంలు ఉన్నా కూడా ఎవరైనా నిత్యం రావచ్చని వాళ్ళందరితో మాట్లాడుతూ కూడా ఉంటారనేది కూడా ప్రధానంగా పద్మారావు గౌడ్కి ఒక మంచి పేరుంది. అయితే ఈసారి మాత్రం చెప్పుకోవచ్చు మనము చాలా టఫ్ ఫైట్ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ తరఫు నుంచి దానం నాగేందర్, ఇటు బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, అటు బీజేపీ నుండి కిషన్ రెడ్డి ఓట్లు ఎటువైపు పోలరైజ్ అవుతాయి అనేది ప్రధానంగా ఇప్పుడు ప్రధాన ఆసక్తికరంగా ఉంది. ఒకవైపు బీజేపీకి దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణం ఉంది. దాదాపు 370 సీట్లు పైగా గెలుచుకుంటుందని చెప్పేసి కూడా ప్రధానంగా పలు సర్వేలు కూడా పేర్కొన్నప్పటికీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ విషయానికి వచ్చేసరికి ఇటు ఒక రకంగా చెప్పాలంటే పద్మారావు గౌడ్ కి మొదటి నుంచి కూడా మనం పలుమార్లు చర్చించుకున్నాము, చాలా మంచి పేరు ఉండడము. దాంతో పాటు బీజేపీకి ఒక ఎడ్జ్ ఏంటంటే అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరగడం, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా బీజేపీ వైపే ఉన్నారు. ఎన్నో 500 సంవత్సరాల కిందట జరిగిన ఒక విధ్వంసం దాడికి తాలూకు మరపుగా ఒక అద్భుతంగా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగడం కూడా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఇది ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు బలాల పరంగా కూడా చూసుకుంటే ఇటు బీజేపీకి తక్కువ లేదు అలా అని చెప్పేసి కిషన్ రెడ్డికి ఈసారి కేక్ వాక్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే అక్కడ పద్మారావు గౌడ్ సీన్ లో రావడము, మొదటి నుంచి కూడా ఆయనకి ఆ కాన్స్టిట్యున్సీ మీద పట్టుండము, ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది సందీప్. పబ్లిక్ ఎవరికి మ్యాండేట్ ఇస్తారు, ఎవరికి ఓటేస్తారు అనేది మనకి ఎన్నికల అనంతరం తెలుస్తుంది సందీప్. శ్రీచరణ్, అంటే ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేసినట్టు తెలుస్తుంది. అంటే బీసీలకు టికెట్ ఇవ్వడం ద్వారా ఈ ఎన్నికల్లో కలిసి వస్తుంది అనుకోవచ్చా? అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా గడిచిన 3-4 సంవత్సరాల నుండి ప్రధానంగా బీసీలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. దానిలో భాగంగానే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ మేము అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే బీసీ నేత ముఖ్యమంత్రి అవుతాడని వాళ్ళు స్వయంగా తమ మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. దానితో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా స్వతహా గడిచిన కొద్ది రోజులుగా బీసీలకి అటు నామినేటెడ్ పోస్టులకు కానీ ఇటు సీట్ల పరంగా కానీ బీసీలకే ప్రయారిటీ ఇవ్వాలని కూడా నిర్ణయించుకుంది. అయితే దానిలో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా బీసీలకే ప్రాధాన్యత ఇవ్వాలి, తద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. బేసిక్ గా మెజారిటీ ఆఫ్ ది ఓటర్స్ కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ కూడా బీసీలే ఎక్కువగా ఉన్నారు. బీసీలలో కూడా పలు కుల ఉప సంఘాలు కూడా ఉన్నాయి. కానీ బీసీలకి ప్రాధాన్యత ఇస్తే బీసీల ఓటర్లను ఆకర్షించొచ్చు అనేది కూడా ప్రధానంగా కూడా అన్ని పొలిటికల్ పార్టీల ఎత్తుగడ. అయితే దానిలో భాగంగానే కేసీఆర్ కూడా బీసీలకి మొదటి నుంచి కూడా గత ప్రభుత్వంలో బీసీ బంద్ అని చెప్పేసి ఇటు గొర్రెల యాదవ్స్ కి గొర్రెల పంపిణీ అని చెప్పి ఇలా డిఫరెంట్ స్కీమ్లతోని బీసీలకు కూడా బీసీలకు కనెక్ట్ అయ్యే విధంగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నించారు. ఈసారి కూడా అన్ని పొలిటికల్ పార్టీలాగానే
బీసీలకే ప్రాధాన్యత ఇస్తూ కూడా మనం సీట్ల ఎంపిక చూస్తే కూడా మనకి క్లియర్ గా తెలుస్తోంది. బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తద్వారా బీసీ ఓటర్లను ఆకట్టుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో వీలైతే ఎన్ని సీట్లు అయితే అన్ని సీట్లలో బాగా వేయాలనేది ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్దేశంగా మనకు క్లియర్ గా తెలుస్తోంది సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.